హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు లాస్ట్ ఇయర్ నుంచి నేపాల్ వెళ్ళాలని అనిపించేది. బట్ నాకు నేపాల్కి అంత టైం దొరకలేదు వెళ్ళడానికి. వెళ్తే ఏదో హరీబరీగా కాకుండా ప్రశాంతంగా వెళ్దామని చెప్పి అనుకున్నాను. బట్ నాకు ఆ టైం ఇప్పుడు వచ్చింది. సో నేపాల్ వెళ్ళే ముందు కాశీలో ఒక 2 nights ఉండి అప్పుడు నేపాల్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను మళ్ళీ అలాగా. సో ఇప్పుడు ఫస్ట్ నేను నాసి వెళ్ళి కాశీ నుంచి నేపాల్ వెళ్తాను. యూజువల్గా నేపాల్ వెళ్ళాలనుకుంటే చాలా అయిపోతుంది అనుకుంటారు. అలా కాదు. స్టూడెంట్లు కానీ, లేదంటే బ్యాచిలర్స్ కానీ, లేదంటే రీసెంట్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, వీళ్ళు ఎవరైనా నేపాల్ ఒక సర్టెన్ అమౌంట్లో నేపాల్ వెళ్ళిపోవచ్చు. ఒక బడ్జెట్లో నేపాల్ ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలన్నది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్. కాశీ ఈ పేరు వినగానే ఏదో తెలియని పాజిటివిటీ. కాశీ ఎన్నిసార్లు వచ్చినా సరే ఏదో తెలియని కొత్త అనుభూతి. మేబీ ఆ రోడ్స్ వల్ల లేదా దేవుడి వల్ల తెలియదు, కానీ చాలా కొత్తగా, ప్రశాంతంగా, చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మా ఈ నేపాల్ ప్రయాణాన్ని కాశీ నుంచి స్టార్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. మార్నింగ్ రెడీ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయ్యాం. దర్శనం అయితే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ 2 times అయింది. కాశీలో 10 to 15 kilometers రేడియస్లో చాలా గుళ్ళు ఉన్నాయి. వాటన్నిటినీ కవర్ చేయడానికి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఈ టెంపుల్స్ అవి కవర్ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ 2 అయింది. సైకిల్ బాబా ఆశ్రమంలో భోజనం చేసాం. అప్పట్లో సైకిల్ బాబా ఆశ్రమం కానీ, లేదంటే ఆంధ్ర ఆశ్రమంలో కానీ ఫ్రీగా అయ్యేది. మేబీ నేను వెళ్ళిన టైమింగ్ తప్పు అనుకుంటా. నాకు అసలు రూమ్స్ దొరక్క బయట నేను రూమ్ తీసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువలో వచ్చింది మాకు ఈ రూమ్ కూడా. గంగాహారతి 7 గంటలకు అన్నారు. అందుకని ఈలోపు అన్ని ఘాట్స్ కవర్ చేద్దామని అనుకున్నాం. కాశీలో చనిపోయిన వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారన్నది ఈ ఘాట్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది. చాలామంది పెద్దవాళ్ళ దగ్గర మనం ఈ మాట వింటూ ఉంటాం. నాకు 60 ఏళ్ళు రాగానే మిగతా కాలం అంతా కాశీలో గడపాలనుకుంటున్నాను అని అంటూ ఉంటారు చాలామంది. 60 ఏళ్ళు ఏంటి, నాకు ఇప్పుడు చూస్తూ ఉంటే మిగతా కాలం అంతా నాకు ఇక్కడే గడపాలనిపిస్తుంది. నేను ఘాట్స్కి ఫొటోస్, వీడియోస్ తీస్తూ ఉంటే నా ఫ్రెండ్ వాడి కెమెరాతో ఈ ఇంగ్లీష్ అమ్మాయికి ఫొటోస్ తీశాడు. మధ్యలో ఆ అమ్మాయి మిస్ అయింది. మళ్ళీ తర్వాత కనిపించింది. సో వాడు ఆ అమ్మాయికి ఆ ఫొటోస్ పంపించాలని చూడండి ఏం చేస్తున్నాడు. గంగా హారతి స్టార్ట్ అవుతుంది దశాశ్వమేధ ఘాట్ అండ్ గంగా ఘాట్లో. నిజంగా అదృష్టం ఉండాలి గంగా హారతి చూడాలంటే. నేను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కాశీకి రావడానికి గంగా హారతి గురించి వచ్చా. ఆ గంటల సౌండ్ వింటూ ఉంటే మనలో ఎలాంటి బాధలున్నా ఆ కొన్ని క్షణాలు మాత్రం అవన్నీ మర్చిపోతాము. నిజంగా లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయవలసిన ప్లేస్ మాత్రం కాశీ.
ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఇంకా కాశీలో ఉండాలనిపిస్తుంది, కానీ మా నెక్స్ట్ ప్రయాణం స్టార్ట్ చేయడం గురించి వెళ్ళవలసి వస్తుంది. సో మేము బెనారస్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. ఇప్పుడు బెనారస్ స్టేషన్లో ఉన్నాము. 2 nights వారణాసిలో స్టే చేసాము. ఇప్పుడు బెనారస్ నుంచి అలహాబాద్ వెళ్తున్నాం. మార్నింగ్ బెనారస్ నుంచి 9:55 ట్రైన్ ఉంది డైరెక్ట్గా ఇక్కడ నుంచి అలహాబాద్. సో అలహాబాద్లో త్రివేణి సంగమం చూసుకుని మేము త్రివేణి సంగమం నుంచి మళ్ళీ గై వెళ్తాం డైరెక్ట్గా, అంటే అలహాబాద్ నుంచి గై వెళ్తాము. సో ఈ ఊరిని అలహాబాద్ అనడానికి కారణం ఒకప్పటి మొఘల్ ఎంపరర్ అయిన అక్బర్. ఈ అలహాబాద్లోనే త్రివేణి సంగమం ఉంది. యూజువల్గా అందరూ అంటూ ఉంటారు కదా, కాశీ నుంచి వాటర్ తీసుకొచ్చానని. బట్ అందరూ తీసుకొచ్చిన వాటరు ఈ అలహాబాద్ త్రివేణి సంగమం నుంచి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాటరు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది, పాడవకుండా. సో అందరూ వాటరు ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు. ఉత్తరప్రదేశ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయవలసింది ఈ పెరుగు. గట్టిగా ఉంటుంది పెరుగు, అండ్ రబ్డీ. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇప్పుడు మేము ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి గయా వెళ్తున్నాము. మేము గయా రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 11:30 అయింది. ఆ దగ్గరలోనే మాకు ఒక బడ్జెట్లో ఒక హోటల్లో రూమ్ దొరికింది. నైట్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగే గయా నుంచి బోధగయ స్టార్ట్ అయ్యాము. అప్రాక్సిమేట్లీ గయా నుంచి బోధగయ 12 kilometers ఉంటుంది. బోధగయ అనగానే ముందు గుర్తొచ్చేది మనకి గౌతమ్ బుద్ధుడు. పీస్ ఆఫ్ మైండ్ గురించి ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. నేను ఆల్మోస్ట్ 2 to 3 hours ఇక్కడే టైం స్పెండ్ చేశాను. ఇది టెంపుల్ లోపల. ఇక్కడ నేను 1/2 hour పాటు మెడిటేషన్ చేశాను. అసలు ఇక్కడ మెడిటేషన్ చేయడానికి అంతసేపు అలౌ చేయరు, బట్ నేను చాలా లక్కీ, నాకు ఆ అదృష్టం దొరికినందుకు. ఈ టెంపుల్ సరౌండింగ్స్లోనే గౌతమ్ బుద్ధుడు 7 వారాల పాటు ధ్యానం చేశాడంట. అందరూ అంటూ ఉంటారు కదా, గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన ప్లేస్ అని. అది ఇక్కడే. ఇక్కడ ఫోన్స్ అలౌ చేయరు, ఓన్లీ వీడియో కెమెరాస్ మాత్రమే అలౌడ్. రూమ్కి వెళ్ళి లగేజ్ అవి తీసుకుని గయ నుంచి పాట్నా లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేసాము. సో పాట్నా రీచ్ అయ్యి పాట్నా నుంచి జయనగర్ అన్నది బీహార్ బార్డరు. సో అక్కడికి ఆల్మోస్ట్ 6.5 hours జర్నీ ఉంటుంది. సో జయనగర్ రీచ్ అయ్యాము. జర్నీ చాలా బాగుంది. 6.5 hours లాంగ్ జర్నీ తర్వాత గై నుంచి పాట్నా నార్మల్ జనరల్లోనే వచ్చేసాము. అక్కడ కొంచెం ఇబ్బంది అయింది, అందుకనే ఇంక ఇప్పుడు అక్కడ కొంచెం తగ్గించుకొని కొంచెం లాంగ్ జర్నీ కదా అని కొంచెం ఎక్కువ పెట్టుకున్నాము. ఇప్పుడు మేము ఇక్కడ జయనగర్లో దిగాక ఇక్కడ నుంచి జయనగర్లో ఏదైనా రూమ్ చూసుకుంటాం ఫస్ట్. రేపు మార్నింగ్ 8 o'clockకి ట్రైన్, 8:15కి ట్రైన్. సో మేము మార్నింగ్ 7 o'clock కల్లా మళ్ళీ ఇక్కడ ఈ స్టేషన్కి రావాలి. జయనగర్ ఇది చిన్న టౌను. ఇక్కడే నైట్ డిన్నర్ చేసి స్టేషన్కి 300 meters డిస్టెన్స్లో ఒక హోటల్ ఉంది. హోటల్లో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 7:30కి నేను జయనగర్ నుంచి నేపాల్ జనక్పూర్ వెళ్ళడానికి టికెట్స్ కోసమని ఈ ప్లేస్కి వచ్చాను. ఈ జయనగర్లో ఒకవైపు ఇండియన్ గవర్నమెంటు, ఇంకొక వైపు నేపాల్ గవర్నమెంటు.
సో ఇది నేపాల్ గవర్నమెంట్ రైల్వే స్టేషను. సో ఇక్కడ మనం జనక్పూర్ వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవడానికి ముందుగా వచ్చాము. ఇక్కడ ఏ రోజు టికెట్లు ఆ రోజే ఇస్తారు, రిజర్వేషన్ కానీ జనరల్ టికెట్ కానీ. జయనగర్ రైల్వే స్టేషన్ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళి 300 మీటర్స్ వెళ్తే అక్కడ హోటల్స్ ఉంటాయి. ఆ హోటల్లో నైట్ స్టే చేసాము. మొత్తానికి మనమైతే నేపాల్ అండర్లో ఉన్న రైల్వే స్టేషన్కి వచ్చాము. జనాలు అయితే చాలామంది ఉన్నారు. సో ఇక్కడితో పార్ట్ 1 ఎండ్ చేస్తున్నాను. అంటే వైన్ షాప్ కాదు, జనరల్ స్టోర్స్. ఇక్కడ నైట్ లైఫ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ చూసినా కెఫేస్,